ఓ హాస్టలర్ ఇదే అదంటే మ్యాప్ ఏంటి ముందుకెళ్ళి వెనక తిరగమని చెప్తుంది. బారా హాస్టలర్ అంట. చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్లో జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు హాస్టల్కి రావాల్సి వచ్చింది. ఇది అమ్మో, నేను ఇంక ఇది అనుకుని కంగారుపడ్డా. ఇదే మీది మన పాత సినిమాల్లోని దింపల బడిలాగా ఉంది. ఈ బడిలో రూములు తీసుకోవాలనుకున్నా. నైస్. ఇదన్నమాట ది అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ అ హై సీసీ వెహికల్స్. సో ఎలాంటి టెర్రైన్ అయినా సరే మంచిగా లాగేస్తుంది. కాకపోతే ఒక్కటే ఏంటంటే ఈ రాళ్ళు ఉండేటప్పుడు జారుతూ ఉంటుంది. అండ్ ఇది క్రూజర్ మోడల్ కదా, అదొక్కటి ప్రాబ్లం. బట్ నో వరీస్, సిన్స్ ఐ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ రైడింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓ ఇదిగో ఇట్లా జారుతుంది, ఇలా అన్నానో లేదా అప్పుడే. సో ఇలాంటప్పుడు బ్రేక్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మనం థ్రోటల్ ఇవ్వాలి. నైస్ నైస్. ఓహో వావ్, I see some riders. Hostelier. Nice. మన కోసం మన ఫ్రెండ్స్ వెయిటింగ్ అక్కడ. అంటే మన ఫ్రెండ్స్ కాదు, బట్ ఎస్. చాలా డ్రాప్ డౌన్. ఎస్, బస్ స్టాండ్ వచ్చింది, దిగాలి. Hello guys, so we finally reached our destination. ఇక్కడ రూమ్ తీసుకున్నాము. Look at the weather, crazy ఉంది కదా. Let me show you a place where you gon' wanna move your feet until they start to bleed. DJ, take it away. Tonight is all for you and me. So baby, ఫస్ట్ డే ఇన్ చిక్మగళూర్. మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ హిరికోలాల్ లేక్. అంటే యాక్చువల్గా దాని ప్రొనౌన్సియేషన్ నాకు రాదు. సో దట్స్ వేర్ వీఆర్ హెడింగ్ టు. ఓకే రిఫర్, లెట్స్ గో. బై ది వే, దిస్ ఇస్ ద ప్లేస్. ఇది మనమున్న ప్రాపర్టీ ఎగ్జిట్ అన్నమాట. కానీ ఈ రూట్ అయితే మాత్రం క్రేజీ ఉంది. ఎంట్రీ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్, రైట్? నైట్ ఎలా ఉంటుందో చూడాలనుంది నాకు ఇక్కడ. ఈ రోడ్డు పక్కా కొంచెం క్రీపీ అయితే ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే లుక్ ఎట్ దిస్, అసలు పవర్ లైన్స్ ఉన్నాయి కానీ లైట్స్ లేవు, ఏం లేదు, చీకటిగా ఉంటుంది, పక్కా చీకటిగా ఉంటుంది. ఈరోజైతే మోస్ట్లీ హిరికోలాల్ లేక్ ఒకటి, ఇంకొకటి ఇంకో వాటర్ ఫాల్ అనుకుంటున్నాము. కానీ ఐ డోంట్ నో ఇఫ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ దాట్ టుడే. ఎందుకంటే ఒకవేళ వర్షం పడి గట్టిగా లేదంటే చీకటి అయినా కూడా ఈ లోపు కాంట్ డూ దట్, బికాస్ వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఉంది. సో దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. ప్రాబబ్లీ విల్ సీ. ఫస్ట్ అయితే లేక్కి వెళ్తే ఐ వాంట్ టు సీ ద లేక్. దిస్ ఈజ్ నైస్, I like it. Nice place, nice roads. I don't know, నాకు లైక్ అంత కష్టంగా అయితే ఏం అనిపించట్లేదు. బికాస్ రైడింగ్ దిస్ థండర్బర్డ్ 500 ఈ రోడ్స్లో ఐ డోంట్ థింక్ ఐ మిస్ మై హిమాలయన్ హియర్, బికాస్ ఇట్స్ ఓకే. ఐ ఏబుల్ టు కంట్రోల్ దిస్ ప్రాపర్లీ. That's fine. And I also have a pillion behind me, but it's okay.
జస్ట్ నీడ్ టు రైడ్ ప్రాపర్లీ అంతే, అంతకుమించి ఏం లేదు. నైస్. ఇక్కడ కూర్చొని అంటే వాటర్ చాలా తక్కువ ఉంది యాక్చువల్గా. మేబీ ప్యూర్ గట్టిగా వర్షాలు పడితే మాత్రం ఫ్లో బాగుండొచ్చు అనిపిస్తుంది. అక్కడ బాగుంటుంది కదా మంచి వర్షం పడుతున్నప్పుడు ఆ వాగు దగ్గర పిట్టగొడపైన కూర్చొని ఆక్సిజన్ పీలుస్తూ ఉంటే ఆ మజానే వేరబ్బా. Come on, Hirkolal. To right. It's right from here. See, front and back. కొంచెం కిరాణా షాప్లు ఉన్నాయి. యాక్చువల్గా తినడానికి ప్లేసెస్ ఫస్ట్ వెతకాలి, ఎందుకంటే అక్కడ మేమున్న ప్రాపర్టీలో యాడ్ మంచూరియా నూడిల్స్ తీసుకున్నాను. అంటే నూడిల్స్ విత్ మంచూరియా అంటే ఓన్లీ వెజ్ అనమాట. అక్కడ నేను కాదు, నేను ఆఫ్కోర్స్ నాన్ వెజ్. అక్కడ ఓన్లీ వెజ్ సర్వ్ చేస్తారు. 2 మంచూరియన్ బాల్స్ ఇచ్చాడు అంతే. షాక్, ఏమా 2 బాబు అని. ప్రైస్ 280 రూపీస్ ఉంది. ఫర్ 280 రూపీస్ ఇట్స్ నాట్ వర్త్, బట్ టేస్ట్ ఈస్ గుడ్, నాట్ బ్యాడ్. టేస్ట్ బాగానే ఉంది. సో ఫర్ దాట్ ఇట్స్ నైస్, బట్ ఇట్స్ నాట్ వర్త్ ఫర్ దాట్ ప్రైస్. 280 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా మనకి. మనం అలా అని చెప్పి బీభత్సంగా మంచూరియా ఇచ్చాడంటే అది కూడా లేదు. 2 పీసులు, ఓన్లీ 2. అండ్ మంచూరియా అంత బాగాలేదు యాక్చువల్గా. నూడిల్స్ బాగుంది అండ్ మంచూరియన్ గ్రేవీ కూడా బాగుంది, కానీ మంచూరియా బాగాలేదు. ఇట్స్ నాట్ దాట్ గ్రేట్. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద వెదర్. ఎటుంది లేక్? ఇక్కడ నుంచి రైట్ కొట్టాలంట లేక్కి. ఏదో దిస్ ఈజ్ వేర్ వీ ఫైండ్ ఫుడ్ అబ్బా. ఇక్కడ దొరుకుతుంది. ఏదో హోటల్ ఇండియన్ అంట, లేకపోతే హోటల్ పేరు ఇండియన్. ఇంకేం కావాలి చెప్పు మనకి. ఇక్కడేంటి ఎంట్రీయా లేక్కి? హౌ వై సో? హిర్కోలాల్ లేక్కి ఇక్కడ ఎంట్రీ. చింగ్ చిక్ చింగ్ చింగ్ చిక్ చింగ్. చిక్ 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 చిక్. ఓ బాటిల్సా? అరే అయితే స్మోక్స్ కూడా తీస్తారేమో. టికెట్ ఉందా? 6 PM 6 AM. ఆగాలంటావా? బండి వెళ్ళిపోయింది అక్కడ. ₹10 అంట. 10 minutes అన్నారేమో. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? ₹10. ఇప్పుడు గేట్ లోపలికి ఎంటర్ అయ్యాము. వాడికి ₹10 ఇస్తే యాక్చువల్గా టికెట్ ఇచ్చాడు. సో ఇట్స్
ఓకే, ఇట్స్ జెన్యూన్. యూపీఐ ఉంటే బాగుంటుంది. ఆ 10 రూపీస్ కోసం అక్కడ కిరాణా షాప్ కూడా దగ్గరికి వెళ్ళి అడుక్కుంటా ఉంటాడు. ఏం అరే బాబు కనీసం 10 రూపాయలు ఏరా నాయన, లోపలికి ఎంట్రీ లేదు నాకు అంటే ఇచ్చాడు. సో అదనమాట మ్యాటర్. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో స్టిల్ 5.6 kilometers మోర్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. టర్నింగ్స్లో ఎప్పుడు ఓవర్టేక్ చేయొద్దు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో వెయిట్, actually you can now because it's clear. అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ తీసేస్తున్నారు కదా, అదే ప్లాస్టిక్ బాటిల్స్ ఒక్కటే చెక్ చేస్తున్నారు, లోపల ప్లాస్టిక్ లేకుండా. క్లీన్, కీప్ ఇట్ క్లీన్. ఇట్స్ నాట్ బ్యాడ్. It's actually the best thing to do. Oh, లోపల పెట్రోల్ బంక్ ఉంది. యానిమల్స్ ఫారెస్ట్ ఏరియా. అబ్బా కొట్టింది, తోకతో కొట్టింది, రీపర్గా తోకతో కొట్టింది ఇది. మరి దగ్గరికి వెళ్ళకపోతే రైట్ నుంచి పాప మా బైక్ వాడికి ఫాస్ట్గా వస్తున్నాడు, ప్లేస్ ఇవ్వద్దు. సో ఇక్కడ ఈ లోకలైట్స్కి దే డోంట్ హ్యావ్ టు స్టాప్. వాళ్ళకి టికెట్ రోజు అంటే వాచిపోయిద్ది. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇందాక నేను వాళ్ళని చూసి అరే ఎవరు ఆపట్లేదు, మనం ఆపినందుకు అడుగుతున్నాడేమో అనుకున్నాం డబ్బులు, కానీ కాదు. Oh no, I think we missed. అన్నా లేక్ ఎక్కడ? లేక్ హిరికోలా లేక్. హిరికోలా లేక్. ఏ రైటా? ఓకే ఫైన్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఈ రైట్ కాదు, నెక్స్ట్ వచ్చే రైట్. అదేంటి మనకి ఈ అమ్మ తిప్పుతుంది ఇది. అందుకే ఇలాంటి ప్లేసెస్లో ఈ గూగుల్ మ్యాప్స్ పడుకుంటుంది ఆంటీ. గూగుల్ గుంట ఆ ముందు నుంచి చిన్న బైపాస్ లాగా ఉంది. ఇటు వెళ్తున్నారు వీళ్ళంతా. ఇటు ఏముందో మరి. ఇదిగో ఇది ఇసుకో. వెనక నుంచి అంకుల్ వస్తున్నారు. అంకుల్ వెళ్ళిపోతే వెళ్ళొచ్చు. ఇదిగో నేచర్ ఇన్ హోమ్ స్టేయా? ఎన్నడా ఎందులో నుంచి తీసుకుపోతున్నారు? బట్ ఐ లైక్ దిస్ నైస్ రోడ్. ఇలా ఎందుకు ఇచ్చాడు? ఓహో పైన హోమ్ స్టేనా? బాగుంది ఇది కూడా హోమ్ స్టే. జననీ ఈకో స్టే. ఓకే వావ్ నైస్. బా ఏమన్నా ఉందా ఇల్లు? ఇట్లుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇళ్ళకి. చెట్లు పుట్లు. వావ్ ఇట్స్ వెరీ డీప్. అవును, యాక్చువల్గా మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాము ఇదే, కానీ ఎవరు రావట్లేదు మనతో పాటు. వెనక ఒక ఆటో వస్తుంది అంతే. బట్ ఓకే, ఎక్స్ప్లోర్. ఎస్. అండ్ వన్ మోర్ టిప్, ఇలాంటి స్టీప్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ గేర్లో వెళ్ళాలి. ఇంజిన్ బ్రేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే క్లచ్ పెట్టేసుకొని క్లచ్ వదిలేసి వెళ్ళాలన్నమాట. బ్రేక్ కూడా అప్లై చేయాలి, బట్ నాట్ కంటిన్యూస్గా అప్లై చేయాల్సిన అవసరం అయితే మీకు ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ నెససరీ అయితే, లేదంటే ఇంజిన్ బ్రేక్ పైన వెళ్ళాలన్నమాట. బండి కంట్రోల్ అవుతుంది. లేదంటే సడన్గా మీ టర్న్ వచ్చినప్పుడు బ్రేక్ వేస్తే బండి జారుతుంది. అగో
ఆ గోతులో పడతారు. అదనమాట మ్యాటర్. సో బెటర్ ఫస్ట్ ఆర్ సెకండ్ బేస్డ్ ఆన్ ద inclination. So that is important. Nice. This is nice. ఈ లాంగ్ స్ట్రోక్ వెహికల్స్ ఇలాంటి మన రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి వెహికల్స్ ఇది ఒక అడ్వాంటేజ్. ఇలాంటి కండిషన్స్లో ఇంజిన్ బ్రేకింగ్ చాలా బాగుంటుంది వీటికి, రెగ్యులర్ బైక్స్ కంటే. రెగ్యులర్ బైక్స్ అంతా ఎక్కువ అప్లై చేయదు, బట్ వీటికి బాగుంటుంది. Always give way. 7 minutes more. I like this. Such a nice adventure. కదా, అడ్వెంచర్ అని చెప్పుకోలేం బికాస్ రోడ్స్ ఆర్ వెరీ గుడ్. ఎంత మంచి రోడ్లు పెట్టుకుని ఉన్న అడ్వెంచర్ అంటే ఎట్లా కానీ కాదు, బట్ ఎక్స్ప్లోర్. యా, ఫర్ మీ ఇట్ ఈస్ ఎక్స్ప్లోర్ బికాస్ నాకు తెలియదు కాబట్టి వెళ్ళిపోని. బాబాయ్ చూసారా, బాబాయ్ ఒక సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్, ఒక చేతితో ఫోన్లో గర్ల్ ఫ్రెండ్తో టాకింగ్, మరి మామూలు ఉండదు బాబాయ్ తోటి. Slow down. అరే ఎవ్వరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కనబడరు ఏంట్రా? ఓ అమ్మాయి కింద ఇల్లు కూడా ఉన్నాయా? నైస్, బాగుంటుంది వాళ్ళు. కానీ స్టడీస్ అవన్నీ కొంచెం ఇబ్బంది అనుకుంటా. మనకు వచ్చిన ఐడియాని వాలీబాల్ కోర్ట్. నైస్. ఓ ఇక్కడ ఇల్లులు, అమ్మ ఇంత కింద నుంచా? ఇక్కడ ఊరే ఉందిగా, బుజ్జి ఊరు. నైస్. లేక్ దగ్గరికి వస్తున్న కొద్దీ అబ్బా ఇంత చిల్లుందంటే గాలి. నైస్, వెరీ నైస్. సో it's a right from here. అయితే ఇందాక డైవర్షన్ తీసుకున్న రోడ్ ఇదేనా? డౌట్ వస్తుంది. రోడ్ కరెక్టే బికాస్ గూగుల్ జై గూగుల్, we have 1-2 curves here. పెద్ద curves రెండు ఉన్నాయి. Nice. Na 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 na. I don't see any riders here ఈ ఏరియాలో. మేబీ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం టు విజిట్ అనుకుంటా ఈ లేక్. మేబీ మార్నింగ్ అలా వస్తాయేమో, ఆర్ వీకెండ్స్ ఎక్కువ మంది ఉండొచ్చేమో. బట్ ఈరోజు అయితే మాత్రం ఎవరు లేరు. ఇక్కడ లోకలైట్స్ అయితే తిరుగుతున్నారు, కానీ మేబీ లేక్ దగ్గరికి వెళ్ళాక చూడాలి, అక్కడ ఏమైనా ఉండొచ్చేమో. సమ్ టైమ్స్ ఎంటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే మనం మంచిగా చూడే ఈ స్కూల్ ఉంది ఇక్కడ. సో దే హ్యావ్ స్కూల్స్. నైస్, ఇట్స్ వెరీ గుడ్. Wow, crazy road. Not on this bike, of course. Sorry, this motorcycle. పిల్లకాయలు స్కూల్ నుంచి ఇంటికి పోతున్నారు పిల్లకాయలు. నెమలి 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 నెమలి. వావ్, it's a female. That's a female peacock. బికాస్ తెలుసు కదా, మేల్ పికాక్స్ ఆర్ బ్యూటిఫుల్. వాటికి లాంగ్ టైల్ ఉంటుంది. నెమలి పింఛం. మేల్ వన్స్ ఆర్ బ్యూటిఫుల్, ఫీమేల్ వన్స్ లుక్స్ లైక్ దాట్. యాక్చువల్గా ఫీమేల్ వన్స్ నేను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇది చాలా బాగుంది.
మంచిగా పీకాక్స్లో 6 feet ఉన్నట్టు మంచి హైట్ కూడా ఉంది. ఇక్కడ కూడా హోమ్ స్టేస్. ఓహో, కానీ వెహికల్ లేకుండా ఎంత దూరం హోమ్ స్టేస్ తెలిసి ఉండాలి బేసిక్గా. ఇప్పుడు వాడు ఎందుకు అరిసాడో నాకైతే తెలీదు. వావ్, ఓహో, క్రేజీ కన్స్ట్రక్షన్. మైట్ బి ఎ రిసార్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే వెనక్కి రూమ్స్ కోసం ఉన్నాయి. ఓకే, వచ్చిందండి మనకి ఫాగ్ ఎఫెక్ట్. బట్ కొంచెం కలర్ పేరు బ్లాక్. ఇక్కడ పాత ఇల్లు ఉందబ్బా. ఎవరైనా కొనుక్కోవాలంటే చెప్పండి, అడ్రస్ పెడతా. నాకు తెలిసి చాలా తక్కువ ప్రైస్కే రావచ్చు. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఎప్పుడైనా లైక్ మంచిగా డబ్బులు ఉంటే ఇలాంటి ఏరియాలో చిన్న ల్యాండ్ ఒకటి కొనుక్కొని ఒక ఇల్లు కట్టించుకుంటే అప్పుడప్పుడు రావచ్చు. మనం రానప్పుడు ఇగో ఇట్లా హోమ్ స్టేస్ అని చెప్పి రెంటల్ బిజినెస్ నడిపేయచ్చు. మెయింటెనెన్స్కి వస్తాయా డబ్బులు. నైస్ నైస్. Oh wow, look at the building. Finally ఇద్దరు రైడర్స్ వీళ్ళు లేక్కి వెళ్ళి వస్తున్నారు, వచ్చి వెళ్ళిపోయారు కూడా. దట్స్ నైస్ కదా ఇలాంటి ఇల్లులు ఉంటే. అది లోపలికి చూసారు ఎంత బాగుందో. ఆఫ్ రోడ్ ట్రాక్, ఒక ఆఫ్ రోడ్ 4-wheeler వెహికల్ ఒకటి తీసుకుంటే క్రేజ్ ఉంటుంది. వచ్చేసాం. యా, దిస్ ఇస్ ద స్పెల్లింగ్, HREKOLALE. హిర్కోలాలి అనాలా? అనలేం కదా, బాలే. హిర్కోలాల్ లేక్. నైస్, వి ఫైనల్లీ రీచ్డ్. ఇక్కడ మంచి ఫ్యామిలీ ఫోటోషూట్ జరుగుతుంది. దిస్ ఈస్ ద లేక్. ఐ డోంట్ నో వేర్ టు పార్క్, బట్ the H lake. Okay, మేబీ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా, లేదంటే పోస్ట్ వెడ్డింగ్ షూట్ అయినా అయ్యుండొచ్చు. హిర్కోలాల్ అని చెప్పి 10 రూపాయలు ఖర్చు పెట్టి వస్తే ఆ 10 రూపాయల వర్తే ఉంది ఇక్కడ లేక్ కూడా. ఏది, వేర్ ఇస్ ద వాటర్ అంటే 100 రూపాయలు ఇస్తే కొంచెం నిండు ఉంటుంది ఆ లేకు. 10 రూపాయలు ఇచ్చేందుకు 10% ఉంది లేక్లో. మిగతాది లోపలికి వెళ్ళడానికి కూడా లేదు, అలా వెళ్ళి చుడి తిరిగి పోవాలి. పైనుంచి పని ఏమైనా చూద్దామంటే అంటే మన దగ్గర డ్రోన్లు లేవు కదా, ఏరియల్ వ్యూలు. ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఏమైనా చూద్దామంటే ఏం లేదే. ఇదిగో ఇదే 10% హిర్కోలాల్ లేదో అక్కడ ఉన్నారు. ఉద్దరు జనాభా గయా. అక్కడ చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. బైక్స్ నాట్ అలౌడ్, బట్ యూ కెన్ గో బై వాక్. ఐ విల్ గో. Let's go. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఏముంది వీళ్ళు ఫోటోషూట్ చేస్తున్నారు, లేక్ ఏమైనా కనిపిస్తుంది అంటే అది కూడా కనిపించదుగా. ఇట్స్ నాట్ దేర్ ప్రాబ్లం, యా ఇట్స్ దేర్ ఫోటోగ్రాఫర్స్ ప్రాబ్లం. ఫోటోగ్రాఫర్ వెళ్తే తిరిగి చిరాకు వచ్చి ఇక చాలరా బాబు, అమ్మ ఇది జారిద్ది, దిస్ ఇసుక, దిస్ మట్టి విల్ డెఫినెట్లీ జారిఫై. అదిగండి బైక్స్ నాట్ వెళ్ళాడు అడుగు. అదిగో వెళ్ళడానికి అయితే ఉంది అక్కడ. అందరూ పెట్టడం అంటే మరి అడుగు ఒక్కసారి. నడవడానికి అది దాటలేరా ఏంటి? చిన్నపిల్లలు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, మరి నా కోసం తీసారంటావా? ఓ నో, మీరు కెమెరాలో వస్తున్నారు, ఓకేనా మీకు? తర్వాత పోస్ట్ చేస్తే ఎందుకు ఇట్లా కావాలని కెమెరాలోకి వస్తున్నావు? మరి పోస్ట్ చేయమనే కదా చేస్తా, మరి నాకు సంబంధం లేదు. తర్వాత ఏడుపు గట్టి మోసం వేసుకుని కూర్చుంటే
ఒకసారి అడుగుతావా? అక్కడ ఎవరినో ఒకరిని అడుగు. బాయ్ బైక్ లేకే जा सकते अंदर. ఓకే అది వెళ్ళా అంట అంటే మోహన్ దుబ్బే అంటున్నాడు. సరే ఇక ఏం చేస్తాం, అదే పని చేయాలి. ద బ్యూటిఫుల్ లేక్. అట్లీస్ట్ బైక్స్ లోపలికి ఎలా చేస్తే బాగుండేది. దీనికి అసలు ఈ హిరుకోలాలను ఎందుకు పెట్టారు? ఎప్పుడు ఎండిపోయి ఉంటుందని దాని అర్థం. బట్ బాగుంది ఇక్కడ. వ్యూ అయితే బాగుంది. బట్ విల్ గో టు దట్ బ్రిడ్జ్. లెట్స్ గో. ది మోస్ట్ ఐకానిక్ స్పాట్ అనమాట ఈ హిరుకోలా లేక్కి. ఇగో ఇదే. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, వెళ్తే పక్క ఈత వచ్చి ఉండాలి, ఎందుకంటే పక్క పడతాం కాబట్టి. ఇది ఒక్కటే కొంచెం చూడ్డానికి బాగుంది. యా దిస్ ఇస్ ఇట్. అంతే. వాళ్ళు కిందకి దిగి వెళ్ళారు, నేను కిందకి దిగి వెళ్ళినా ఏముంటుంది చూడ్డానికి, మళ్ళీ అదే వాటర్ తప్ప. బట్ ఐ లైక్ ద ల్యాండ్స్కేప్. Keep me on my feet, I'll move to the beat, my favorite song, keep it on repeat. అయిపోయింది హిరుకోలాల ఎక్స్పిడిషన్. వెళ్తున్నాం, కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాం. ఆ ప్రాబ్లం ఏంటంటే గూగుల్ గుంట ఎవరితోనో లేచిపోయింది. సో ఇక్కడ రావట్లే. దానివల్ల ఇప్పుడు మనకి దారి చూపించడానికి ఎవరు లేరు. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నా, బట్ కనెక్ట్ అవ్వట్లేదు. వై అందుకే చెప్పేది బాయ్ ఫ్రెండ్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అఫ్కోర్స్ వైస్ వర్సా అనుకోండి. ఎందుకు ఇలా చేసావు? షిట్ మ్యాన్, రా దారి చూపించాలి. ఇప్పుడు మరి చూడండి ఇది పరిస్థితి. ఏం చేస్తాం ఇప్పుడు? ఇందాక వచ్చిన రూటు ఎంతవరకు గుర్తుందో అట్లా 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 ఒక గట్ ఫీలింగ్తో 6th సెన్స్ తెగవాడేసి వెళ్ళిపోవాలి వెనక్కి, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనకి. ఎట్లెందుకు చేసిందో నాకు అర్థం కావట్లే. వచ్చేటప్పుడు పని చేసింది, రివర్స్ వెళ్ళేటప్పుడు నో నెట్వర్క్. ఐ నో నెట్వర్క్ ప్రాబ్లమ్ అని, బట్ చల్లగాలి. ఎలా వెళ్తామో ఏంటో రిటర్న్. సర్లే ట్రై చేద్దాం. సరే గైస్, ఏం చేస్తాం? ఇన్ కేసు ఒకవేళ కనుక ఎక్కడ తప్పిపోకుండా సేఫ్గా రిటర్న్ అయితే మళ్ళీ దీని కంటిన్యూటీ ఉంటుంది. లేదంటే ఏం చేస్తాం? ఇక అయిపోయా. బట్ వెరీ నైస్ లొకేషన్ అబ్బా, వెరీ నైస్ లొకేషన్. చాలు గైస్, చూస్తా ఫస్ట్ మెయిన్ రోడ్ పైకి వెళ్ళిన తర్వాత దెన్ విల్ సీ. కోతులు ఒక మీమ్ ఉంటుంది, ఎరా కూతురా కొడుకా. ఇక్కడ వాలీబాల్ బాగా ఆడతారు అనుకుంటా. కోర్టులు బాగా కట్టుకుంటున్నారు ఈడ. సి వన్ మోర్ వాలీబాల్ కోర్ట్. ఓ స్కూల్ కోర్టా ఇది? వావ్, నైస్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే స్టడీస్ ఎంత ఉండాలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఉండాలి. ఐ హ్యావ్ నో ఐడియా వేర్ వీఆర్ గోయింగ్. ఫైనలీ వి ఫౌండ్ రూట్ బ్యాక్. గూగుల్ పాప మళ్ళీ వెనక్కి వచ్చేసింది, బ్రేకప్ అయిందంట బాయ్ ఫ్రెండ్తో. My favorite
keep it on repeat. Please don't let it fade. Just say you want. I follow every sound. Just say you want. I won't let you down. So we can dance through the night. Keep it tight. You're my melody. No, we don't need to think twice. It's alright. You're my melody. You're my melody. Don't let it fade away. You're my melody. Don't let it fade away. On our way back, we found a viewpoint. అంటే ఎలా ఉంటుందో మరి మనకి తెలీదు, బట్ వ్యూ పాయింట్ అయితే ఉందంట. చూద్దాం. ఇంకో గూగుల్ పాప ఇలా ఉమ్మంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ పాయింట్. ఇదేదో బుజ్జి బుజ్జి వ్యూ పాయింట్లా ఉంది. ఇదేదో తేడాగున్నట్టుంది. వామ్మ, ఇదేనా వ్యూ పాయింట్? రే అదంట వ్యూ పాయింట్. వావ్, నైస్ వ్యూ పాయింట్. యాక్చువల్లీ ఇది బాగుంది కదా ఇక్కడ, ఆ చెట్లు అదంతా. కానీ ఈ బుజ్జి వ్యూ పాయింట్ కూడా ఒక లొకేషన్లో పెట్టింది, చూసావా? అదే కొంచెం కామెడీగా ఉంది. అంటే ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆగి ఎవరైనా ఏదైనా చూస్తున్న ప్రతిదీ కూడా వ్యూ పాయింటే. నువ్వు జర్కులు ఇవ్వకు, అలా ఉండి అదే వచ్చి కరిసేవు నిన్ను. ఇటు వెళ్తావా? వెళ్ళవా? ఏదో తేడాగున్నట్టున్నాయి కుక్కలు. ఇవన్నీ పనస చెట్లు ఎక్కువ ఉన్నాయి చూడు, పనస చెట్లు. అతిపెద్ద వ్యూ పాయింట్కి వచ్చాం. చాలా మస్తు అయిపోయింది వ్యూ. లెట్స్ గో బ్యాక్. ఇది వ్యూ పాయింట్. అంటే ఇక్కడ నుంచి రివర్స్లో. ఇది వ్యూ పాయింట్. ఏమంటావు? ఇప్పుడు ఇది వ్యూ పాయింటే. ఇక్కడ నుంచొని ఎస్ ఇదంతా చూడాలి. నా దిస్ ఈస్ వ్యూ పాయింట్. వావ్, పర్లేదు. ఇట్స్ చీపెస్ట్ వ్యూ పాయింట్. చీపెస్ట్ వ్యూ పాయింట్ ఇది. चलो फिर रूम जाएंगे. रूम